చిక్కుడుకాయ కొత్తిమీర కలిపి చేసిన చాలా హెల్దీ కర్రీ అండి. సింపుల్ రెసిపీ, అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. నమస్తే, సిరిసిరి క్రియేషన్కి స్వాగతం. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ముందుగా లేత చిక్కుడుకాయలు ఫ్రెష్వి ఒక 300 గ్రాములు తీసుకొని వీటిని ఇలాగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. తర్వాత చిన్న కొత్తిమీర కట్టలు ఫ్రెష్వి ఒక 3 కట్టలు తీసుకున్నానండి. తరువాత ఒక బాండీలో నీళ్లు పోసి నీళ్లు ఉడుకుతున్నప్పుడు ఈ చిక్కుడుకాయలను వేసి ఒక 7 నుంచి 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశానండి. చిక్కుడుకాయలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లు తీసేసి ఈ చిక్కుడుకాయల్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో అల్లాన్ని తీసుకోవాలండి. ఒక ఇంచు అల్లం అయితే చాలు. చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ముందు కట్ చేసుకున్న కొత్తిమీరని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో 3 టీ స్పూన్ల నూనె వేసి ఈ నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి కాసేపు వేగించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేగించుకోవాలి. ఈ ఆవాల్ని కాసేపు వేగించి ఇవి చిటపటలాడుతుండగా ఇందులో కాస్త కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసి వేగించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇందులోకి ముందు ఉడకపెట్టిన చిక్కుడుకాయలని కలుపుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి మధ్య మధ్యలో లోకి మారుస్తూ వేగించుకోవాలి. ఇలాగా కాసేపు వేగించిన తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపును కలుపుకోవాలి. పసుపు కలిపిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా కలిపిన తర్వాత ఇందులోకి ఉప్పు కలుపుకోవాలండి. ఈ ఉప్పు కొత్తిమీర, కారం, చిక్కుడుకాయలు ఈ రెండిటికి కలిపి కలుపుకోవాలి. ఇప్పుడు ముందు గ్రైండ్ చేసిన ఈ కొత్తిమీర పేస్ట్ని కలుపుతున్నాను. ఇది యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టి మధ్య మధ్యలో లోకి మార్చాలండి. బాగా ఈ కొత్తిమీర పేస్ట్ని చిక్కుడుకాయల్లోకి మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ని ఎక్కువసేపు వేగించకూడదండి. ఓవర్ ఫ్రై అయితే గనక చేదొచ్చేస్తుంది కొత్తిమీరలో. అందుకని చెప్పి కలిపిన ఒక 3-4 నిమిషాల పాటు వేగించి తీసేయటమే. ఈ కూర కంప్లీట్ అయిపోయే ముందు చివరికి పొడి కారాన్ని కలిపి ఒకసారి ఈ కారాన్ని కూరలో బాగా మిక్స్ చేసేసి తీసేయటమే. కూరకి కారం బాగా పట్టిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయటమేనండి. అంతేనండి, ఎంతో హెల్దీ కూర. అన్నంలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి హెల్తీ రెసిపీ. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.